మార్చి 29న నందమూరి తారక రామారావు పేదలకు మేలు చేయాలన్న మంచి ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ పెట్టిన ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ అలానే కొనసాగి ఉంటే అది 43 వసంతాలు నిండేవి. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని కబ్జా చేసిన చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న డూప్లికేట్ తెలుగుదేశం పార్టీకి 30 ఏళ్ల వయసు వచ్చింది. ప్రజలే నా దేవుళ్ళు అన్నారు ఎన్టీఆర్. ప్రజలే నా బలి పశువులు అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని గుంజుకున్న సమయంలో తనకు అండగా నిలిచిన వెన్నుపోటు సహా నిందితుల్ని దగా చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ వారసులని, పార్టీలోని ఆయన విధేయులను దగా చేశారు. ప్రతి ఎన్నికల్లో తన మాటలు నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజల్ని దగా చేస్తూనే వచ్చారు. దగా చేయడంపై పేటెంట్ హక్కును సొంతం చేసుకున్నారు. అందుకే ఆయన సారథ్యంలోని పార్టీని టోటల్ దగా పార్టీ అని సెటైర్లు వేస్తున్నారు విశ్లేషకులు. దానిపైనే వాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు టీడీపీని గుంజుకున్న సమయంలో అప్పటిదాకా పార్టీకంటూ ఉన్న సిద్ధాంతాలు మాయమైపోయాయి. ఎన్టీఆర్ ఆశయాలు ఆవిరైపోయాయి. ఆయన విధానాలు అటకెక్కేశాయి. ఎన్టీఆర్ తెచ్చిన పథకాలకు పాతరేశారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా పార్టీలో మారనిదంటూ ఏదైనా ఉందంటే అది ఒక్కటే, ప్రజలకిచ్చిన మాటల్ని తుంగలో తొక్కేయడం అనే దగా సిద్ధాంతాన్ని 3 దశాబ్దాలుగా అలానే కొనసాగిస్తున్నారు చంద్రబాబు. ఆయన దృష్టిలో ప్రజలంటే వెర్రి గొర్రెలే. వారిని పదే పదే మోసం చేయడం చాలా తేలికని బాబు నమ్ముతారు. ఆ నమ్మకమే పెట్టుబడిగా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్లయ్యింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి 5 నెలలు తక్కువ 30 ఏళ్లయ్యింది. 1982 మార్చి 29న అన్న నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారు. 1994 ఆగస్టులో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఆ సంవత్సరం సెప్టెంబర్ 1న దొడ్డిదోవన సీఎం అయ్యారు. అప్పటి నుంచి చంద్రబాబు గుప్పెట్లో ఉన్నది తెలుగుదేశం డూప్లికేట్ పార్టీ. ఇందులో ఎన్టీఆర్ ఆశయాలు లేవు, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు లేవు, రాజ్యాంగపు విలువలు లేవు, ప్రజాస్వామిక విలువలు లేవు, సామాజిక న్యాయం లేదు. ఎన్టీఆర్ హయాంలో పేదల పార్టీగా ఉన్న టీడీపీని ధనవంతుల పార్టీగా మార్చారు చంద్రబాబు. ఎవరికైతే వెన్నుపోటు పొడిచారో ఆ ఎన్టీఆర్ కు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన నివాళులర్పించిన మహానటుడు చంద్రబాబు నాయుడే అని రాజకీయ పండితులు అంటున్నారు. 43 ఏళ్ల క్రితం టీడీపీలో ఉన్న సిద్ధాంతాలు ఇప్పుడు లేవు. 3 దశాబ్దాలుగా చంద్రబాబు ఏలుబడిలో ఉన్న టీడీపీలో ఏమాత్రం మారకుండా ఉన్నది ఒక్కటే, అదే చంద్రబాబు నాయుడి ఆలోచన తీరు. ఎన్నికల్లో గెలవాలంటే ఓట్లు కావాలి. తనకి జనాదరణ లేదు కాబట్టి ఓటర్లను ఆకర్షించి బుట్టలో వేసుకునే నేర్పు ఉండాలి. అలవి కాని హామీలను ఇచ్చి ప్రజలను బుట్టలో వేసుకోవాలి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక ప్రజలకిచ్చిన హామీలను కట్టకట్టి అటకెక్కించాలి. ఇదే చంద్రబాబు సిద్ధాంతం. దీన్ని 3 దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 9.5 నెలలు దాటింది. ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు నోటికి తోచిన హామీలు ఇచ్చారు. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. మహిళలకు నెల 1,500 రూపాయల చొప్పున వారి ఖాతాలో వేస్తానన్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ నిధి. టీడీపీ నేత నిమ్మల రామానాయుడైతే తల్లికి వందనం హామీకి కామెడీ టచ్ ఇచ్చి వార్తల్లోకెక్కారు. 15,000 చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సహచరులు ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి సూపర్ 6 హామీలు ఊదరగొట్టారు. చంద్రబాబు నాయుడైతే ఈ హామీలను తాను ఎలా అమలు చేస్తానని చాలా మంది అడుగుతున్నారని, తనకి సంపద సృష్టించడం ఎలాగో తెలుసునని గొప్పలు చెప్పారు. అలా సృష్టించిన సంపదతోనే సూపర్ 6 హామీలను అమలు చేసి తీరుతానన్నారు. ఇక ఆయన తనయుడు నారా లోకేష్ అయితే
ప్రతి హామీకి ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేసుకున్నాకనే వాటికి నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలో నిర్ణయించుకున్న తరువాతనే తాము హామీలు ఇచ్చామన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయకపోయినా తమ కాలర్ పట్టుకుని నిలదీయవచ్చునని ప్రజలకు ఆఫర్ కూడా ఇచ్చారు నారా లోకేష్. మొత్తానికి చంద్రబాబు అనుకో హామీలను ఏపీ ప్రజలు నమ్మారు. అందుకే అధికారంలోకి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చి 9.5 నెలలు దాటినా ఇంతవరకు సూపర్ 6 హామీల అమలు గురించి ఆలోచన కూడా చేయలేదు. వీటిని ఎగ్గొట్టడం ఖాయమన్న ప్రచారం టీడీపీ వర్గాల్లోనే జరుగుతోంది. ఇక చంద్రబాబు నాయుడైతే ఈ మధ్య తరచుగా ఈ హామీలు ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదంటూ చెబుతున్నారు. తాజాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగానూ చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీల అమలు సాధ్యం కాదనేశారు. ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చాం ప్రజలకి, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని. నేను అనేక సార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది. లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో మనం కోరకపోయాం. బయట నుంచి చూసి సూపర్ 6 హామీలు చేయొచ్చని అనుకోవడం ఏంటి? మరి ఆ హామీలు ఇచ్చినప్పుడు సంపద సృష్టించి మరీ ఇస్తానని ఎందుకు కోతలు కోశారు? హామీల అమలు చేత కాకపోతే ఆయన ఇప్పుడు బయటకు వెళ్లిపోవాలి కదా అంటున్నారు విశ్లేషకులు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడం అనేది చంద్రబాబుకు హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య. అసలు ఆయన ఏ ఎన్నికల్లో అయినా తాను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేర్చారా? ఇంతవరకు ఎప్పుడూ ఆయన అలాంటి పొరపాటు చేయలేదు. 2014 ఎన్నికల్లో తమని గెలిపిస్తే రైతులకు, డ్వాక్రా మహిళలకు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక 87,000 కోట్ల రుణాలకు గాను కేవలం 15,000 కోట్ల రూపాయల మేరకే మాఫీ చేసి రుణమాఫీ చేసేశామని అబద్ధమాడారు. అంతెందుకు, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన వెంటనే ఎన్టీఆర్ విధానాలన్నీ కొనసాగుతాయని, మద్య నిషేధాన్ని ఎత్తివేసే ప్రసక్తి లేదని అన్నారు. కొద్ది నెలలకే మద్య నిషేధానికి తూట్లు పొడిచేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 హామీలతో పాటు మేనిఫెస్టోలో వందలాది హామీలు ఇచ్చారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే వాటి అమలు గురించి మాట్లాడడం లేదు. హామీలు ఏమయ్యాయని అక్కడక్కడ జనం నిలదీయడంతో తిరుమల లడ్డూపై విష ప్రచారం చేసి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని అబద్ధమాడారు చంద్రబాబు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే అబద్ధాన్ని కొనసాగించారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం అసలు అప్పులు చెప్పక తప్పలేదు కాబట్టి అసలు అప్పులను చూపించారు. ఇప్పుడు మళ్లీ 9 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయంటూ పాత అబద్ధాన్నే పాడుతున్నారు. 9,74,000 కోట్ల రూపాయల అప్పులు. దీనికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు చేతుల్లో చిక్కుకున్న తర్వాత టీడీపీ పేదలకు దూరం అయిపోయింది. అది ధనవంతుల ప్రయోజనాలను పరిరక్షించే పార్టీగా అవతరించింది. సంపన్నులను మరింత సంపన్నులుగా అభివృద్ధి చేయడం కోసమే చంద్రబాబు నాయుడు అహోరాత్రులు శ్రమిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీకి 43 వసంతాలు నిండాయని చంద్రబాబు అనుకో హడావుడి చేసింది. అయితే బాబు చేతిలో ఉన్నది డూప్లికేట్ టీడీపీయే అంటున్నారు మేధావులు. దానికి 3 దశాబ్దాల చరిత్రే ఉందని వారంటున్నారు. పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేశారు. రాజకీయ నిరుద్యోగంలో బాధపడుతుంటే పిలిచి పార్టీలో చేర్చుకొని పదవులిచ్చారు. ఆ తర్వాత టికెట్ ఇచ్చి గెలిపించి మంత్రి పదవి ఇచ్చారు. ఇన్ని చేసిన సొంత మామ ఎన్టీఆర్కు చంద్రబాబు ఏమీ ఇవ్వలేదనుకోవద్దు. చంద్రబాబు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. కాకపోతే ఎన్టీఆర్ బాబు కెరీర్ను పెంచి పెద్ద చేస్తే చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్గా ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి సీటు నుండి కిందకు తోసేశారు. కృష్ణ రామ అని కాలక్షేపం చేసుకోమని సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఎన్టీఆర్ ఆనవాలు లేకుండా చేశారు. అందుకే చంద్రబాబును ఔరంగజేబ్ అంతటి వాడని ఎన్టీఆర్ కితాబిచ్చారు. 43 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో సినీ నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆవేశంలోంచి ఉప్పెనలా పుట్టుకొచ్చిన పార్టీ అది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్టీ పెట్టిన 9 నెలలకే ఎన్నికల బరిలో దిగింది టీడీపీ.
ఆ ఎన్నికల్లో ముఖానికి రంగులు వేసుకునే ఎన్టీఆర్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని కాంగ్రెస్ నాయకత్వం అనుకుంది. చంద్రబాబు నాయుడైతే తన మామ ఎన్టీఆర్ పై పోటీ చేసే అవకాశం ఇస్తే ఆయన్ను ఓడించేస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. అదే చంద్రబాబు ఇప్పుడు తాజాగా పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీ జెండాను పొగడ్తలతో ముంచెత్తారు. అప్పట్లో ఇదే జెండాను బాబు అవమానించారు. ఎన్టీఆర్నే ఓడిస్తానన్నారు. అయితే చంద్రబాబు కెపాసిటీ ఏంటో, ఎన్టీఆర్ సత్తా ఏంటో ఊహించిన కాంగ్రెస్ నాయకత్వం ఎన్టీఆర్ పై బాబును పోటీకి పెట్టేందుకు ఇష్టపడలేదు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే దాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడిగా ఎన్టీఆర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఎన్టీఆర్ ను ఓడిస్తానని గప్పాలు పలికిన చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. చేతిలో పదవి లేకపోతే జీవం లేనట్లే అనుకున్న చంద్రబాబు నాయుడు ఓ అమావాస్య రాత్రి రోజున కాంగ్రెస్ గోడ దాటి టీడీపీలోకి దూకేశారు. చంద్రబాబును టీడీపీలో చేర్చుకోవద్దని చాలా మంది ఎన్టీఆర్ కు నచ్చజెప్పారు. అయితే అప్పటికే పూర్తిగా వంగిపోయి ఎన్టీఆర్ కాళ్ల మీద పడ్డ చంద్రబాబును చూసి ఎంత కాదనుకున్నా అల్లుడే కదా అని ఎన్టీఆర్ ఆశీర్వదించారు. పార్టీలో చేర్చుకుని పదవి ఇచ్చారు. ఆ పదవితోనే 6 ఏళ్ల పాటు ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు చంద్రబాబు. ఎడాపెడా 2 చేతులతో అవినీతికి తెగబడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు 1989 ఎన్నికల్లో టీడీపీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశాయి. టీడీపీని ఇంటికి పంపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1989 నుండి 1994 వరకు 5 ఏళ్ల పాటు టీడీపీ ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఎన్నికలకు ఏడాది ముందే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించారు. ఆమెకున్న పాండిత్యాన్ని మెచ్చుకున్న ఎన్టీఆర్ ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యారు. అయితే ఈ వయసులో ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటే అది రాజకీయంగా టీడీపీని చావు దెబ్బతీస్తుందని చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేయించారు. పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఒకసారి డిసైడ్ అయితే తన మాటను తానే వినని ఎన్టీఆర్ అనుకున్న విధంగానే లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పార్వతి సమేతంగానే కొనసాగించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని చంద్రబాబు అనుకున్నారు. అయితే ఆయన అంచనాలు తల్లకిందులు చేస్తూ ఏపీ ప్రజలు టీడీపీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలకు పరిమితమైంది. ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాగానే ఇక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించే వీలు తనకు ఉండదనుకున్న చంద్రబాబు లక్ష్మీ పార్వతిని పార్టీకి దూరం చేయడానికి విఫల యత్నాలు చేశారు. అది కుదరకపోవడంతో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. వైస్రాయ్ హోటల్ సాక్షిగా పార్టీ ఎమ్మెల్యేలకు కరెన్సీ కట్టలు, మంత్రి పదవుల ఆశ చూపి వెన్నుపోటు ప్రహసనాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ వెన్నుపోటులో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములను చేసుకున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ ను గద్దెదింపి తాను ముఖ్యమంత్రి అవడం కోసం తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ పెద్ద కొడుకు హరికృష్ణ, ఎన్టీఆర్ గారాలపట్టి పురంధేశ్వరిలను తన వైపు తిప్పుకుని ఎన్టీఆర్ ను ఏకాకిని చేశారు చంద్రబాబు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ ను నడివీధికి పంపడంతో ఆగలేదు. పార్టీ గుర్తును సొంతం చేసుకున్నారు. పార్టీ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయించి ఎన్టీఆర్ ను అవమానించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చాలక అసలు ఎన్టీఆర్ కు విలువలే లేవన్నారు. ఆయనకు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్ జామాతా దశమగ్రహం పేరిట చంద్రబాబు దుర్మార్గంపై ఓ క్యాసెట్ విడుదల చేశారు. బాబును ఔరంగజేబుతో పోల్చారు. ఆ తరువాత కొంతకాలానికి ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపం తెచ్చిన గుండెపోటుతో మరణించారు. ఎన్టీఆర్ మరణానంతరం టీడీపీలో ఆయన జ్ఞాపకాలు లేకుండా చేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణను దూరం పెట్టారు. దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. హరికృష్ణకు మంత్రి పదవి కొనసాగించకుండా మోసం చేశారు. ఇలా ఒక్కొక్కరిని మోసం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓటమి చెందడంతో చంద్రబాబుకు మళ్లీ ఎన్టీఆర్ పేరు అవసరమైంది. పార్టీ మహానాడుల్లో ఎన్టీఆర్ కు నివాళులర్పించడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడిలో గొప్ప ఆర్ట్ ఉంది. ఆయన నాలిక ఎలాగైనా మడత పడిపోతుంది. అది ఎలా కావాలంటే అలా మాట్లాడేస్తుంది, ప్లేట్లు ఫిరాయించేస్తుంది. అంత ఫ్లెక్సిబుల్ నాలిక దేశంలో ఇంకే రాజకీయ నాయకుడికి లేదనే చెప్పాలి. ఎన్టీఆర్ పేరు చెబితే 4 ఓట్లు పడతాయనుకుంటే ఎన్టీఆర్ యుగపురుషుడు. అలా కాదనుకుంటే ఎన్టీఆర్ ఒక వేస్ట్ ఫెలో, ఆయన ఒక విలువలు లేని నాయకుడని ఇదే చంద్రబాబు తీర్మానించేస్తారు. అలా తీర్మానించారు కూడా. అన్నీ చేసి ఏడాదికోసారి తన మామ పెట్టిన పార్టీ నీడలో ఆవిర్భావ వేడుకల ముసుగులో
చంద్రబాబు నాయుడు మామను మించిన నటనతో అదరగొడుతూ ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పేదల కోసం కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు సైద్ధాంతికంగా భ్రష్టు పట్టించారని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. 2018లో టీడీపీకి ఆగర్భ శత్రుపక్షమైన కాంగ్రెస్తోనే చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడాన్ని మించిన అవకాశవాద రాజకీయం మరొకటి లేదని వారంటున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు తనను నమ్మిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు తోచిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అన్నింటికీ తూచి చెప్పే బాబు మోసాన్ని వజ్రాయుధంగా మలుచుకున్నారని వారు సెటైర్ వేస్తున్నారు. ఎన్టీఆర్ నుండి పార్టీని గుంజుకున్న చంద్రబాబు నాయుడు సైద్ధాంతికంగా దాన్ని సర్వనాశనం చేశారని రాజకీయ పండితులు అంటున్నారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీని స్థాపించారో ఆ ఆశయాలకు ఇప్పటి టీడీపీలో చోటే లేదని వారంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ వేరు, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వేరు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన ఆశయాలు వేరు, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు వేరు. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి ఆశయాలే లేవు, అవకాశవాదం తప్ప. ఎన్టీ రామారావు ఆ రోజున తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయం, ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, వీటిని ప్రధానంగా తీసుకుని పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ అంశాలను వదిలేసి, గాలికి వదిలేసి, తనకు ప్రయోజనాలు ఉన్నటువంటి ఏ అంశాలైతే మనం హైలైట్ చేయాలో, రాజకీయంగా ఉపయోగించుకోవాలో వాటిని మాత్రమే ఉపయోగించుకోవడానికి తెలుగుదేశం పార్టీని ఏ జాతీయ పార్టీకైనా తాకట్టు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారనడానికి ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్ర ఒక సాక్ష్యం. చంద్రబాబు నాయుడు టీడీపీని కబ్జా చేసిన తరువాత దాన్ని ఒక అబద్ధాల ఫ్యాక్టరీగా మార్చేశారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. పూటకో మాట, రోజుకో సిద్ధాంతం, వారానికో విధానంతో చంద్రబాబు నాయుడు పార్టీని గందరగోళంలోకి నెట్టేశారని వారంటున్నారు. మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు గారి యొక్క పరిణామక్రమం చూస్తే మెజారిటీ సందర్భాల్లో ఆయన తెలుగుదేశం పార్టీని ఒక అబద్ధాల ఫ్యాక్టరీగా మార్చారేమో అనేటువంటి భావన మా ఊటి వాళ్ళకి కలుగుతుంది. నిజానికి నా ఉద్దేశం అయితే చంద్రబాబు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అయినా కాకపోయినా కనీసం తెలుగుదేశం పార్టీకి ఆయన నాయకత్వం వహించడం మొదలుపెట్టి మొత్తం స్వాధీనం చేసినప్పటి నుంచి ఆయన ఇప్పటివరకు చేసినటువంటి ప్రకటనలన్నింటినీ పరిశీలిస్తే ఒకటి కాదు, ఎన్నో వైరుధ్యాలు. ఒకసారి బీజేపీని తిట్టారు, ఇంకోసారి కాంగ్రెస్ని తిట్టారు, కాంగ్రెస్ని అనేకసార్లు తిట్టారు, మోడీ గారిని తిట్టారు, మోడీ గారిని పొగిడారు. ఇట్లా ఒకటి కాదు అని వామపక్షాలను తిట్టారు, వామపక్షాలను పొగిడారు. ఇవి సిద్ధాంతాల పరంగానే. ఇక అనేక విషయాల్లో ఆయన అన్నీ రివర్స్ అయిన అంశాలు చాలా తక్కువ ఉంటాయేమో. కాంగ్రెస్ పార్టీలోని వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. తెలుగు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారు. చంద్రబాబు హయాం వచ్చేసరికి వారసత్వ రాజకీయానికి పెద్దపీట వేసి లోకేష్ ను తెరపైకి తెచ్చారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఎన్టీ రామారావు ఆ రోజున చేసిన విమర్శలు ఏమిటి? వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంది. ఇవి ప్రధానమైన అంశాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏంటి? కొడుకుని వారసుడిగా తీసుకొస్తున్నాడు. దానికోసం పార్టీలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేసిన సమయంలో యంగ్ టర్క్స్ అనే ఒక బ్యాచ్ ఉండేది. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, మాధవరెడ్డి, దేవేంద్ర గౌడ్, ఇట్లా. ఇప్పుడు ఆ పార్టీలో ఎవరు మిగిలారు చెప్పమనండి? ఆ యంగ్ టర్క్స్ అందరినీ దూరం చేశారు. కారణం ఏంటి? లోకేష్కి వ్యతిరేకం అవుతారు ఈ సీనియర్లు ఉంటే అనేది. కాబట్టి ఇప్పుడు మిగిలింది ఎవరంటే ఆ రోజున ఎన్టీ రామారావు పక్కన మేధావులు, ప్రొఫెసర్స్, రాజకీయాల్లో యువకులుగా ఉన్నవాళ్ళు, అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎన్టీ రామారావు పక్కన ఆ రోజున ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పక్కన నెమ్మదిగా యంగ్ టర్క్స్ అనే పేరుతో కొంతమంది వచ్చారు. ఆ తర్వాత అవకాశవాదులు కొంతమంది చేరారు. నిరుపేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. అందుకే పార్టీ ఎదుర్కొన్న తొలి ఎన్నికలోనే ఆయన పేదలకు కిలోకే 2 రూపాయల బియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. పదవులు, పార్టీ టికెట్లు కూడా పేదలకే ఇచ్చేవారు ఎన్టీఆర్. కానీ చంద్రబాబు మాత్రం టీడీపీని ధనవంతుల పార్టీగా మార్చేశారని విమర్శలు వస్తున్నాయి.
ఇంతకాలం నడిపిన తీరులో ఉన్నటువంటి వైరుధ్యాలు, అసత్యాలు, ఏమంటారు, రాజకీయ వ్యూహాలు, వీటన్నిటి మీద ఒక పెద్ద పరిశోధనాంశం అవుతుంది. ఎవరైనా ఆ రాజకీయ అంశాలతోటి పిహెచ్డి చేస్తే ఖచ్చితంగా డాక్టరేట్ వస్తుంది. ఎందుకు ఆ మధ్య ఒక ఫ్రాన్స్ ఆవిడ అనుకుంటా, ఫ్రాన్స్ విద్యార్థిని, కేవలం ఇక్కడ హైటెక్ సిటీ ప్రాంతంలో చంద్రబాబు గారు ఎట్లా దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చి తన వర్గం వారికి ఏ రకంగా లాభం చేశారన్న దాని మీద ఒక ఆవిడ రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందినట్లుంది. ఒక్కటే కాదు, అసలు చంద్రబాబు గారికి సంబంధించి అనేక విషయాల్లో ఆయన కింది స్థాయి నుంచి పైకి వచ్చినప్పటికి కూడా ఆ తర్వాత ఆయన పెత్తందారుల పార్టీగా దాన్ని మార్చినట్లుగా నాకు అనిపిస్తుంది. పేరుకి పేదలకని చెప్తారు కానీ సంపద సృష్టించేదంతా బాగా ధనవంతులకి, డబ్బులున్న వాళ్ళకి, వీళ్ళకి. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి తీసుకోండి, మొత్తం రియల్ ఎస్టేట్గా మార్చేశారు కదా, వాళ్ళ కోసం 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు కదా. టీడీపీకి 43 వసంతాలు అన్నది అబద్ధం. ఎందుకంటే 43 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ ఇప్పుడు లేదు. అప్పటి సిద్ధాంతాలు, విలువలు లేవు. ఇప్పుడున్న టీడీపీ 1994లో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ద్వారా గుంజుకున్న డూప్లికేట్ పార్టీ. దీనికి ఇంచుమించు 30 ఏళ్లుంటాయి. అంచేత రెండింటినీ కలిపి చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు మేధావులు. చంద్రబాబు ఇప్పటికైనా ఒరిజినల్ టీడీపీ ఆశయాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలని వారు సూచిస్తున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.